ప్రతి క్షణము మనలను తన కృపలో భద్రము చేస్తూ మనలో మొదలుపెట్టిన కార్యాన్ని అంతం వరకు కొనసాగించి సంపూర్ణం చేయగలిగిన దేవాది దేవునికి ఘనతా మహిమను చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 10వ అధ్యాయం 19 నుంచి 24 వచనాల వరకు. నిన్నటి ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మంచి కాపరిగా ఉన్నారో, తన గొర్రెలను పూర్తిగా ఎరిగిన వాడై వాటితో ఒక సన్నిహితమైన సహవాస సంబంధాన్ని కలిగినట్టుమే కాకుండా గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టే కాపరిగా తనను తాను పరిచయం చేసుకున్న విధానాన్ని మనం చూసాం. అంతేకాకుండా తండ్రికి కుమారునికి మధ్య ఉన్న సన్నిహితమైన సంబంధం ఎంత గొప్పగా ఉంటుందో, అలాగే ఒక మంచి కాపరికి తన గొర్రెలకు మధ్య ఉన్న సంబంధం అటువంటిదేనని, ఇంక తన ప్రాణాన్ని పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకోవటానికి తనకు అధికారం కలదని ప్రభు స్పష్టంగా తెలియచేసిన విషయాన్ని మనం ధ్యానం చేశాం కదా. అయితే ఈ మాటలన్నీ వింటున్న అక్కడున్న జనసమూహము ఎలా స్పందించారో, అసలు ప్రభువు ఎక్కడ నిలబడి ఈ సంగతులు మాట్లాడుతూ వచ్చారో మరొకసారి ధ్యానం చేయటానికి ఈ రోజు మనం 19 నుంచి 24 వచనాలను చూడబోతున్నాం. మొదటగా 19 నుంచి 21 వచనాలు చూసినట్లయితే, ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టెను. వారిలో అనేకులు, వాడు దయ్యం పట్టిన వాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వింటున్నారనేది. 21వ వచనంలో మరికొందరు, ఇవి దయ్యం పట్టిన వాని మాటలు కావు, దయ్యం గుడ్డివాని కనులు తెరవగలదా అనిరి అని చదువుతాం. ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు ఆయన స్వరాన్ని గుర్తుపట్టి, కేవలం గుర్తుపట్టడం మాత్రమే కాదు గాని దాని ప్రకారం నడవటానికి వారు తీర్మానం తీసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సత్యాన్ని గ్రహించగలిగిన హృదయం వారికి కలిగి ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. కొందరు అవిశ్వాసంతో స్పందిస్తే మరికొందరు విశ్వాసంతో స్పందించారు. కేవలం అవిశ్వాసంతో స్పందించడమే కాదు, ఒకలాంటి దూషణను ఆయన్ని పట్టుకుని, యేసుప్రభువారిని పట్టుకుని వారు చేశారు. వారిని పట్టుకుని దేవుని పట్టుకుని దయ్యం అని అనడానికి ఎంత మాత్రం వెనకాడలేదు. ఇదంతా ఇలా ఎందుకు జరిగిందో ఇంకొన్ని రాబోయే వచనాల్లో మనం వాటిని గురించి చూస్తాం. ఈ రోజు మళ్ళా 22, 23 వచనాలు, ఆ తర్వాత 24 వచనాన్ని మనం చూసినట్లయితే, 22వ వచనం చూసినట్లయితే, ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. 23వ వచనంలో, అది శీతకాలము, అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మండపంన తిరుగుచుండగా. 24వ వచనం, యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి అని రాయబట్టం మనం చదువుతాం. ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో జరిగిందో చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఇలాంటి చారిత్రక వివరాలను ప్రత్యేకంగా నమోదు చేశాడు. ఎందుకంటే యేసుప్రభు చేసిన ప్రకటనలు కేవలం కల్పిత కథలు కావు, అవి నిర్దిష్టమైన కాలంలో నిర్దిష్టమైన ప్రదేశంలో జరిగిన చారిత్రక సంఘటనలు అని తెలియచేయడానికి ఈ వివరాలు మనకు చాలా ముఖ్యమైనవి. ఈ వచనాలలో ముఖ్యంగా 3 విషయాలను మనం అర్థం చేసుకోవాలి. 1, ప్రతిష్ఠిత పండుగ అంటే ఏంటి. 2, అది శీతకాలము అని కూడా ఎందుకు చెప్పవలసి వచ్చింది. 3, సొలొమోను మండపమును గురించి. మొదటిగా మనం చూస్తే, ఇది దేవాలయ ప్రతిష్టతను జ్ఞాపకం చేసుకునే పండగ. దీనినే హనక్కు అని కూడా అంటారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో విదేశీ పాలకుల చేత యెరూషలేం దేవాలయం అపవిత్రం చేయబడింది. తర్వాత యూదా మక్కాబీ నాయకత్వంలో యూదులు దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని శుద్ధి చేసి దేవుని ఆరాధనను తిరిగి ప్రతిష్ఠించారు. ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకునే పండుగే ప్రతిష్ఠిత పండుగ. అంటే దీని వెనకున్న ప్రధాన భావం ఏంటంటే, దేవునికి చెందిన దాన్ని అపవిత్రత నుండి తిరిగి వేరు చేసి దేవునికే ప్రతిష్ఠించటం, పవిత్రపరిచి దేవునికి ప్రతిష్ఠించటం. ఇక్కడ యోహాను ఈ పండుగను ప్రస్తావించటం ఎంతో ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే యేసుప్రభు వారు నేనే మంచి కాపరిని, నేనే ద్వారము అని ప్రకటించిన ఈ సందర్భంలో, నిన్నటి ధ్యానంలో మనం చూసినట్లుగా, పాపం చేత బంధించబడిన మనిషి నిజానికి దేవుని సొత్తైన వాడు. ఆ దేవునికి చెందవలసిన తన మందను వెతకి విడిపించి, శత్రు రాజ్యంలో బందీలుగా అంటే సాతాను రాజ్యంలో బందీలుగా ఉన్న దేవుని సొత్తైన ప్రజల్ని వెదకి విడిపించి తిరిగి తండ్రి సొత్తును తండ్రికి అప్పగించటానికే మంచి కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ ప్రతిష్ఠిత పండుగను చేసుకుంటున్న యూదులకు నిజమైన ప్రతిష్ఠ ఏంటో ప్రభు వివరిస్తూ ఉన్నారు. తాను మనలను తిరిగి తండ్రికి ప్రతిష్ఠ చేయడానికి వచ్చినట్లుగా అర్థమయ్యే విధంగా ప్రభు వారితో మాట్లాడుతా ఉన్నారు, కానీ ఉపమాన రీతిలో. అందుకే యోహాను ప్రతిష్ఠిత పండుగను ప్రస్తావించటం కేవలం తేదీ చెప్పడం కోసం మాత్రమే కాదు గాని, ఈ నేపథ్యంలో
యేసుప్రభు ఎవరో, ఆయన తన మంద కోసం ఏమి చేయడానికి వచ్చారో మరింత స్పష్టంగా తెలియచేయటానికే అని అర్థమవుతుంది. ఇక రెండవది, అది శీతాకాలము అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, అది శీతాకాలం అని ప్రత్యేకంగా చెప్పడం ద్వారా ఈ సంఘటన జరిగిన కాలాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాడు యోహాను. ప్రతిష్ఠిత పండుగ శీతాకాలంలో జరిగేది. యేసుప్రభు వారు ఒక నిర్దిష్టమైన కాలంలో ప్రతిష్ఠిత పండుగ సమయంలో యెరూషలేంలో ఉన్నారని యోహాను చారిత్రక వివరాన్ని నమోదు చేస్తా ఉన్నాడు. మూడవది, సొలొమోను మండపాన్ని గురించి. సొలొమోను మండపం దేవాలయ ప్రాంగణానికి ఆనుకుని ఉన్న కప్పబడిన మండపం లేదా ఒక నడక దారి. ప్రజలు అక్కడ నడవడానికి, చేరడానికి, బోధ వినడానికి అనుకూలమైన ప్రదేశం. అందుకే ఆ ప్రదేశంలో యేసుప్రభు వారు నడుస్తుండగా యూదులు ఆయన చుట్టూ చేరి, ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుము అని అడగటం మనం 24వ వచనంలో చూస్తాం. అది శీతాకాలం గనుక అక్కడికి, అది కప్పబడిన ప్రదేశం గనుక అందరూ ఆ ప్రదేశంలోనికి రావటం, ప్రభువు ఆ ప్రదేశంలో అటు ఇటు తిరుగుతూ ఉండగా వారితో మాట్లాడుతూ ఆ ప్రతిష్ఠిత పండుగ అసలైన పరమార్థమేమిటో ఆయన తెలియచేస్తూ ఉండడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రభువు ప్రతి ఒక్క సందర్భాన్ని, ప్రత్యేకమైన సందర్భాన్ని ప్రత్యేకంగా ఆయన ఎన్నుకుంటున్నారని, భూమి మీద ఏది కూడా యాదృచ్ఛికంగా జరగలేదనే సంగతి మనం స్పష్టంగా గ్రహించగలం. అక్కడ ఆయన మాటలు వింటున్న ప్రజలు ఆయనని కొందరు అడుగుతున్నారు, ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పు అని. ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని గమనించాలి. దేవాలయాన్ని తిరిగి శుద్ధి చేసి దేవునికి ప్రతిష్ఠించిన పండుగ జరుగుతుంది అక్కడ. అదే సమయంలో దేవాలయంలో యేసుప్రభు నిలబడి మంచి కాపరి ఏం చేస్తాడో, ఎలా తన గొర్రెలను సంపాదించి తిరిగి దేవునికి అప్పగిస్తాడో వివరిస్తా ఉన్నారు. అందువలన యోహానిచ్చిన ఈ 3 వివరాలు, ప్రతిష్ఠిత పండుగ, శీతాకాలం, సొలొమోను మండపం, కేవలం ఒక నేపథ్య సమాచారాన్ని ఇవ్వటం మాత్రమే కాదు గాని దేవునికి చెందిన దాన్ని తిరిగి దేవునికి ప్రతిష్ఠించే పని కోసం యేసుప్రభు వచ్చారని తెలియచేసే ఒక గొప్ప ఆత్మీయ వివరణ. ఈ 24వ వచనంలో యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలం మమ్మల్ని సందేహపెట్టుదు అని అడిగిన దానికి ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, వారికి ఆయన మాటల ద్వారా స్పష్టంగా అర్థమైంది ఆయనే క్రీస్తు అని. కానీ నమ్మడానికి కష్టపడుతున్నారు. నమ్మడానికి వారికి ఇష్టం లేదు గనుక కష్టపడుతున్నారు. ఎందుకంటే వారు అనుకున్న మెస్సయ్య ఒక గొప్ప రాజుగా వస్తాడని. కానీ ఈయనేమో సేవకునిగా వచ్చారు. వారికి ఈయనే క్రీస్తు అని తెలిసిన నమ్మడానికి ఎందుకు ఇష్టపడట్లేదంటే కారణం, వారి ఊహలకు అతీతంగా ఉన్న వ్యక్తి వారు చూస్తా ఉన్నారు. అంటే ఎవరైతే మెస్సయ్య వస్తారు అని ఎదురు చూస్తా ఉన్నారో వారు ఊహించుకున్న విధంగా కాకుండా అక్కడ వేరొక విధంగా క్రీస్తు ప్రత్యక్షం అవడం, వారు దాన్ని సహించలేకపోతున్నారు. మరలా మరలా రెట్టించి అడుగుతున్నారు. ఇక్కడ మనిషి యొక్క తత్వం మనం బాగా అర్థం చేసుకోవాలి. మనిషి తన అంచనాలకు మించినదైతే నమ్మడానికి ఇష్టపడతాడు గాని దానికన్నా తక్కువగా అనిపిస్తే అసలు నమ్మడానికి ఇష్టపడరు. ఎందుకంటే యూదులు అనుకుంటారు వారు ఎంతో గొప్పవారు, ఆ ఆత్మీయ గర్వంతో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కానీ వారు తమను తాము తగ్గించుకోవలసి వస్తే ఆ గర్వం వారిని ఒప్పుకోనివ్వట్లేదు. అందుకే ఇక్కడ సమస్య ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియకపోవడం కాదు, వారు కోరుకున్న విధంగా ఆయన లేకపోవడమే. ఇక్కడ మనిషి యొక్క ఆత్మీయ గర్వం ఎంత స్పష్టంగానో బయటపడుతుంది. దేవుడు ఇలా ఉండాలి, మెస్సయ్య ఇలా రావాలి, రక్షణ ఇలా జరగాలి అని మనిషి ముందుగానే నిర్ణయించుకుని ఉంటే, దేవుడు మానవుల యొక్క అంచనాలకు భిన్నంగా పనిచేస్తే దాన్ని అంగీకరించటానికి, దాన్ని స్వీకరించటానికి మానవుడు ఇష్టపడడు అన్న సంగతి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు తనకు నచ్చిన విధంగా ప్రత్యక్షమైతేనే అంగీకరించడానికి ఇష్టపడతారు. నచ్చని విధంగా ప్రత్యక్షమైనప్పుడు ఆయనను అంగీకరించడం చాలా కష్టమవుతుంది. వారికి యేసును అంగీకరించాలంటే ఒక విషయం, అంటే ఒక పని చేయాలి. తమ అంచనాలను మాత్రమే కాదు, తమ ఆత్మీయ గర్వాన్ని కూడా విడిచిపెట్టాలి. ఎందుకంటే యేసుక్రీస్తును అంగీకరించడం అంటే నేను అనుకున్నది సరైనది కాదు, దేవుడు చెప్పిందే సత్యం అని ఒప్పుకోవడం. అంటే ముందుగా మనల్ని మనం తగ్గించుకోవడం. ఇక్కడే మనిషి యొక్క అహంకారం మనిషికి అడ్డుపడుతుంది. అందుకే క్రీస్తు మనకు నచ్చిన రూపంలో వచ్చినప్పుడు ఆయనను అంగీకరించడం చాలా సులభమవుతుంది. కానీ ఒకవేళ మన ఆలోచనలకు, అంచనాలకు వేరుగా వస్తే మాత్రం ఆయనను స్వీకరించడం చాలా కష్టం. మనలను మనమే తగ్గించుకోవాలి, స్వనీతిని విడిచిపెట్టాలి, మన చిత్తాన్ని వదిలి ఆయన చిత్తానికి లోబడాలని చెప్పే క్రీస్తును అంగీకరించడం ఇంకా కష్టం. ఇదే కారణం చేత కొన్నిసార్లు మనిషి సత్యాన్ని అర్థం చేసుకోలేక కాదు గాని అర్థం చేసుకున్న తర్వాత దాన్ని లోబట్టడానికి ఇష్టపడక దాన్ని తిరస్కరిస్తాడు. ఇక్కడ ఇదే జరుగుతుంది. మనలో చాలా మంది జీవితాల్లో కూడా చాలా సార్లు, అన్ని సందర్భాల్లో కాకపోయినా కొన్ని సందర్భాల్లో సత్యం మనకు తెలియక కాదు, కానీ తెలిసిన దానికి లోబడలేక మనకు కష్టం అవుతుంది. అందుకే ఈ వచనం మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది, నేను క్రీస్తును ఆయన ఎలా ఉన్నారో అలా అంగీకరిస్తున్నానా, లేక నా అంచనాలకు సరిపోయే క్రీస్తును మాత్రమే కోరుకుంటున్నానా అనేది. నిజమైన విశ్వాసం అంటే దేవుణ్ణి నా ఆలోచనల స్థాయికి దించటం కాదు, నా ఆలోచనలను దేవుని సత్యానికి లోబర్చుకోవడం. యేసు ప్రభు మన అంచనాలకు సరిపోయే క్రీస్తుగా మారాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా మారితే ఆయన రక్షణ కార్యాన్ని పూర్తి చేయలేడు. ఆయన నిజమైన దేవునిగా, మంచి కాపరి
కాపరిగా ఆయన ఉండలేడు. ఎందుకంటే మన అంచనాలు ఎప్పుడు కూడా ఎవ్వరికీ ప్రయోజనకరంగా ఉండవు. కొన్నిసార్లు అవి మనకే ప్రయోజనకరంగా ఉండవు. అలాంటి అంచనాలకు సరిపోయేటట్లుగా ఆయన ఫిట్ చేయాలని ట్రై చేయడం అనేది చాలా పాపమని నేను అనుకుంటాను. ఆయనను ఉన్నవారిని ఉన్నట్టుగా అంగీకరించగలిగే మనస్సు మనకు కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ వచనాలన్నింటిని బట్టి మనకు అర్థమవుతుంది, క్రీస్తు ఎవరో తెలుసుకోవడం ఒకటే సరిపోదు. తెలిసిన క్రీస్తుని అంగీకరించడానికి మన హృదయం సిద్ధం చేసుకోవాలి. ఆయన మంచి కాపరిగా తన గొర్రెలను ఎరిగిన వాడు, వాటి కోసం తన ప్రాణాన్ని పెట్టి తిరిగి వాటిని తండ్రి దగ్గరకు చేర్చడానికి వచ్చినవాడు. దేవునికి చెందిన దాన్ని తిరిగి దేవునికే ప్రతిష్ఠించే పండుగ జరుగుతున్న సమయంలో దేవునికి చెందిన మనుషులను పాప బంధకాల నుండి విడిపించి తిరిగి తండ్రి దగ్గరకు తీసుకువచ్చే నిజమైన కాపరి అక్కడ నిలబడి ఉన్నాడు. అందుకే యోహాను ఆ కొన్ని డీటెయిల్స్ ని చాలా చక్కగా వివరించాడు. కానీ అక్కడున్న యూదుల సమస్య ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన ఎవరో తెలియకపోవడం వాళ్ళకు ప్రాబ్లం కాదు, వారు కోరుకున్న విధంగా ఆయన కనిపించకపోవడమే. వారు ఊహించిన మెస్సయ్య ఒక గొప్ప రాజు, కానీ యేసుప్రభు ఒక సేవకునిగా వచ్చారు. వారు తమను తాము గొప్పవారిగా భావించుకున్నారు, కానీ క్రీస్తుని అంగీకరించాలంటే ఆయన ముందు తమను తాము తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మనకు కూడా ఒక హెచ్చరిక ఉంది. మన అంచనాలకు సరిపోయే యేసుని మాత్రమే మనం కోరుకుంటున్నామా, లేక ఆయన ఎలా ఉన్నాడో అలా ఆయనను అంగీకరిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనకు ఆశీర్వాదం ఇచ్చే క్రీస్తుని అంగీకరించడం చాలా సులభం, కానీ మనల్ని మార్చే క్రీస్తుని అంగీకరించడం అంటే చాలా కష్టం. కానీ ప్రభు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే, ఫస్ట్ కాలింగ్ ఎవరికైనా సరే మారు మనసు పొందుకోవడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మొదట అది చేయక ఇంకా దేనికోసం మనం ఆయన దగ్గరికి వచ్చినా మనం ఆయన కుటుంబంలోనికి చేర్చబడం. మనకు నచ్చిన మాట చెప్పే క్రీస్తుని అంగీకరించడం చాలా సులభం, కానీ మన స్వనీతిని, మన గర్వాన్ని, మన స్వచిత్తాన్ని విడిచిపెట్టమని చెప్పే క్రీస్తుని అంగీకరించడం చాలా కష్టం. కాబట్టి ఈ రోజు మన హృదయాలను పరిశీలించుకుందాం. నేను క్రీస్తును నా అంచనాల ప్రకారం అంగీకరిస్తున్నానా, లేక ఆయన సత్యం ప్రకారం నా జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానా అనేది మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థమవుతుంది మన నిజ స్థితి ఏంటో. క్రీస్తును నిజంగా ఎరిగిన వాడు తను తాను గొప్పగా చేసుకోడు. ప్రభువు ముందు తాను ఎంతో తగ్గించుకుంటాడు. ప్రభువు ముందే కాదు, మనుషుల ముందు కూడా తగ్గించుకుంటారు. తన స్వరూపాన్ని క్రీస్తులో చూసి తన స్వచిత్తాన్ని విడిచి మంచి కాపరి స్వరానికి లోబడతాడు. మరి ఆలోచించుకుని ప్రార్థించుకుందాం. ప్రతి క్షణము మమ్మల్ని నీ కృపలో భద్రం చేస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నీ సంగతులన్నీ ఎంతో వివరంగా నాయనా, ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ ని కూడా విడిచిపెట్టకుండా మాకు వివరిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నీ చిత్తం చేయడానికి మేము మా మనసులు మార్చుకుంటే తప్ప అలా చేయలేము అన్న సంగతిని గ్రహింపచేసి ఈ రీతిగా మా మనసు మార్చుకోవడానికి మీరు కృప చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నిజంగా మా అంచనాలకు, మా ఆలోచనలకు తగినట్టు నిన్ను ఫ్రేమ్ చేసుకోవడం కాదు, గాని నీ ఆలోచనలకు తగినట్లు మేము నడుచుకోవటానికి ఇష్టపడే మనసు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపించండి. మంచి కాపరి యొక్క స్వరాన్ని మేము గుర్తుపట్టగలిగే కృప దయచేయమని వేడుకుంటూ ఈ మనలను యేసుక్రీస్తు ప్రభువారి నామములో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.